ఇదిగో పెద్ద బొకే నేను రా గుర్తుందా? బండా అది బ్యూటీ కాదురా బీస్ట్, మన దూర బంధువు. నేను బామ్మ దగ్గర బంధువుని. అయ్యో బామ్మ! ఎరా లండన్ లో కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారంటగా, నిజమేనా? ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. థ్యాంక్స్ రా. బ్లడీ మస్కిటోస్. ఇక్కడ దోమలు ఉన్నాయా? ఎన్ని కావాలి? లండన్ లో దోమలు లేవా? నో. అంటే లండన్ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫీల్ అవ్వకరా, వెళ్ళేటప్పుడు సూట్ కేసు నిండా పట్టుకెళ్తే గానిలే. బండా ఎవర్రా అమ్మాయి? లల్లి. లల్లి నీకోసం లండన్ నుంచి వస్తే ఎయిర్పోర్ట్ కూడా రాలేదు, కనీసం ఫేస్ కూడా చూపించవు. వావ్, ఇంత బాగున్నావంటే. ఇలా ఉన్నావని తెలిసి నేనే చేసుకునేవాడిని కదా. సరే, చిన్నప్పుడు చిలుపు పని చేసేవాడిని గుర్తుందా? పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇదే చేసేనా? నేను లలితని కాదు. వై? వై ఏంటి? నేను లలిత ఫ్రెండ్ ని. మరి ఇప్పుడు దాకా కౌగులించుకుని మాట్లాడుతుంటే చెప్పరా? పట్టీలు. ఇట్స్ ఆల్ రైట్. ఈ వయసులో తప్పులు చేయటం సహజం. మీరు నాకు సారీ చెప్పకర్లేదు. ఐ అండర్స్టాండ్, రియల్లీ. I understand. సిరి రే సంతోష్. లల్లి, how are you? how are you? Yeah, I'm fine. ఇది తెలుసు నీ ఫ్రెండ్ నువ్వు అనుకుని. లల్లి, సంతోష్. ఏయ్, దానికి ఇలాంటివన్నీ నచ్చవురా? మరేం పనులు నచ్చుతాయి? లల్లి వస్తున్నా. రే పద. ఓకే. సంతోష్ అట సంతోష్. బై ది వే, మీ పేరు? ఇప్పుడు అడిగినా చెప్పర్లేండి. నా పేరు సంతోష్. నేను లండన్ నుంచి వచ్చాను. జనరల్ గా ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కురాళ్ళ గురించి మీరు ఏదేదో విన్నుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్ కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటల్లోకి దింపి XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. అవునా? నువ్వు విన్నది నిజమే. నేను అలాంటి వాడిని. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. పంచదార ఇది, పంచదార తీసుకురాదే. అదేమిటే అంత లవలిక్కు పడ్డా? మళ్ళీ ఆ కోత వచ్చిందేమో అనుకున్నా. ఏ కోతి? లండన్ నుంచి ఒక కోత వచ్చింది, అది. ఓ ఆ అబ్బాయా? లండన్ లో పెరిగాడు కదా. లండన్ లో పెరిగితే అందరూ ఇలాగే ఉంటారా? అసలు అతన్ని కాదు, అతన్ని పెంచిన అమ్మా నాన్నలు అనాలి. ఏంటి వాళ్ళు కనపడి నిలబెట్టి కొడికేస్తాను. మీరే చెప్పండి. నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? కొత్తగా వచ్చిన ఆంటీని. ఆ కొత్తగా వచ్చిన ఆంటీ కొడుకే ఆ కోతి. షుగర్ తక్కువైంది. సూపర్. హలో, ఎవరండి? నన్ను జేపీ అంటారండి. నా కర్మగాలి తమరి ఫ్రెండ్ని, బిజినెస్ పార్ట్నర్ ని. పొద్దున్నే ఫోన్ చేసి సెటైర్లు ఏమిట్రా బాబు? లేకపోతే ఏమిట్రా, కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నావు, 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నావు. నన్ను పిలిచి ఆ పనులు ఈ పనులు అప్పగించాలని తెలీదా?
ఆగక్కడ వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఫ్యామిలీతో 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 సహా చావు. కిచెన్ నుంచి న్యూస్ వచ్చింది. నువ్వు నన్ను కోతి అన్నావంట. లేదే, లండన్ కోతి అన్నాను. ఎందుకన్నా? సారీ, కొండ ముచ్చు అనాల్సింది. ఎవరు నన్ను పిలిచింది? అసలు రేయ్, తప్ప. ఎక్కడికి? పైకి రా. Come with me. ఏయ్, సంతోష్. అలాగే అలాగే అలాగే. Looking beautiful. మా సిస్టర్ వీడు జేపీ అని మన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో పార్ట్నర్. వీళ్ళనయ్య సెంటర్ లో మినిస్టర్. మన వాళ్ళే వీళ్ళ అమ్మాయి. అబ్బాయి ఎవర్రా? మా లండన్ సిస్టర్ కొడుకురా. పరిచయం చెయ్యి. తొందరపడి చేస్తాను. హాయ్, ఐమ్ డాలీ. Hey, let's dance. I'm Panda. Hey, Banda. India, full of onis and parikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏయ్, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. ఐఎమ్ సారీ, చూసుకోకుండా నీ రూమ్ లోకి వచ్చేసాను. అవును, ఓ, నువ్వేం చూడలేదు కదా? నో నో, నథింగ్, జస్ట్ గో గో. గుడ్ గుడ్. ఓకే. హే, నైస్ హార్స్. ఏయ్, దాన్ని టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. ఏయ్, ఏయ్, ఇచ్చేయ్. ఇచ్చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. ఓకే. నాదో డౌట్, నిన్ను ఇలా రోజు టీస్ చేస్తున్నాను. ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది, కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్ 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 సంథింగ్. నథింగ్. ఒరే, నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ, మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లలి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్. మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లని కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు, జేపీ అంకుల్. హల్వా తింటున్నావా?
మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులయ్యా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవ? అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నాకు కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. ఉమ్, తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా, బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో ఒరేయ్, నేను వస్తున్నా, ఆగు. ఏమైంది డాడీ? అమ్మలు వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. డాలీ అల్వా చేయటం నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే, అది నేనే, లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలాగా జుట్టేసుకుని నిన్ను. పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్. అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. సంతోష్ ఎక్కడ? సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. హాయ్ దొంగ, ఇక్కడున్నావా? కాదు ఇక్కడ ఉన్నా. చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నిమ్మి, హాయ్. ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, హాయ్. అది ఇందు. హలో. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. తీసుకోండి. ఇటివ్వు, సంతోష్కి నేను ఇస్తా. ఏయ్ ఎక్కడికే? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. సో స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా. అందుకే థ్యాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలీనియర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. ఇదంతా వాళ్ళ సగవాస్తే. నీకేమన్నా తక్కువ ఉందా? యా, అఫ్ కోర్స్. మా డాడీకి కూడా 100 కోట్లు ఉన్నాయనుకో. కోట్లేనా? ప్యాంట్లు లేవా? నిన్ను. రిలాక్స్ రిలాక్స్. ఏంటో. అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే. ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 కావలు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్ల ఆస్తి. బాయ్. సంతోష్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సిరి నాకు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. వై? షీస్ సంథింగ్. ఐ డోంట్ లైక్ దిస్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుభం తాంబూలాలు పుచ్చుకుంటుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? బ్రహ్మ సావధాన. రేపు మా అమ్మాయి కూడా పెళ్ళైపోతే లండన్ వెళ్ళిపోతుందిగా, అది గుర్తొచ్చి నువ్వు లండన్కి ఫిక్స్ అయిపోయావా? ఇదిగో ఓపెన్ టికెట్లు కూడా కొనేసాను రా.
అయ్యా లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి ఎవరు కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి పోయేది సోది నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. ఇదిగో పంతులు నువ్వు కానీ కంటిపూడి శ్రీనివాసరావు ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ. సౌభాగ్యవతి లలితని నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతనికి 10 కోళ్ళు 4 గేదెలు 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ కాఫీ ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. హాయ్, దిస్ ఇస్ సంతోష్, మై బాయ్ ఫ్రెండ్. హాయ్. yes. రా సంతోష్. హాయ్ బడీస్. హాయ్. నేను చెప్తూ ఉంటానే సంతోష్ అని. తినే నా బాయ్ ఫ్రెండ్. ఏంటి డార్లింగ్ అంత దూరంగా నుంచున్నావు? భుజం మీద చేయొచ్చుగా. నువ్వు అడగలేదేంటా అని చూస్తున్నా. 4 కళ్ళు రెండైనా పంది చిచ్చి. 2 పందులు ఒకటైనా అలాంటిదేం లేదు. రొమాన్సా? అదేం లేదు. కాలేజ్ డేస్ లో ఒకడికి లవ్ లెటర్స్ రాశాను. వాడు వెతవని తెలిసి తర్వాత దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆ లెటర్స్ చూపించి నా పెళ్లి చెడగొడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నగలు డబ్బులు తీసుకుని తనుండే రూమ్ కి వెళ్ళాలంట. లేదంటే లెటర్స్ ని పాంప్లెట్స్ లా పంచుతానంటున్నాడంట. ఇదేనా సంథింగ్? ఒక యంగ్స్టర్ ప్రాబ్లం మరో యంగ్స్టర్ కే తెలుస్తుంది. ఎవరికి చెప్పాలో తెలియక నీకు చెప్పాను. డోంట్ వరీ, ఆ లెటర్స్ ఎలా రాబట్టాలో నాకు తెలుసు. ఇదే వాడిల్లు. వాడి ఇంట్లో ఉన్నట్లేడు. వాడు వచ్చే లోపు లెటర్స్ తీసుకుని వెళ్ళిపోవాలి. క్విక్. జాగ్రత్త. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. దొరికాయ్ లెటర్స్, దొరికాయ్. ఓకే, ఇప్పుడేం చేద్దాం? రన్ చేద్దాం. Crazy dog. అక్కడ బాత్రూమ్ తలుపుంది, అది వేచుగా. ఇదెందుకు వేసావ్? అంతా నీ వల్లే జరిగింది. నువ్వేగా ఊరికే టచ్ చేయగాని ఆ అని అరిచావు. నీ వల్ల జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. ఉండు. ఆ షాంపూ బాటిల్ ఇటు ఇవ్వు. ఈ టెన్షన్ లో స్నానం చేయాలా? షో, ఏంటి? ఇది విసిరితే ఎలా పారిపోతుందో చూడు. ఓరి నాయనో, ఇది మామూలు కుక్క కాదు, ఫుట్బాల్ కుక్క. ముందు నువ్వు దిగు. ఈ కోతి పనులు ఆపి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. నువ్వు పంచే. డోర్ తీసుకుని నువ్వు వెళ్ళు. కుక్క నీ వెంట పడుతుంది. అప్పుడు నేను లెటర్స్ తీసుకుని నీ వెనకాల వచ్చేస్తాను. జోకా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. అయితే నువ్వెళ్ళు. ఓకే, కరుస్తుంది. ఐ లైక్ ఇట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. నా నెత్తి మీద పెట్టు. రిలాక్స్. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పాట పాడు. మీ సింగ్. నా పాట అంత బాగుంటుందా? కాదు, నీ పాట వింటే కుక్క పారిపోతుంది కాబట్టి. Who let the dogs out? 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 The party was nice, the party was pumping. Hey, B.I.O. And everybody having a ball. Hey, hey, B.I.O. And the girls spun to that car. Hey, and a woman shout out, Who let the dogs out? Who let the dogs out? What the hell? Oh my God! కోతి పని చేస్తాం. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అయ్యో, ముందు దాన్ని ఆపు. ప్లీజ్, అటుపక్క తిప్పు. అయ్యో, నీ వల్ల చచ్చిపోతున్నాను చూడు.
ప్రాబ్లమ్ సాల్వ్. ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హే లీజా, హౌ ఆర్ యూ? I miss you too. I'm in the middle of a shower. I'll call you back. Bye, sweetie. నా గర్ల్ ఫ్రెండ్. నేను అడగలేదే. అడుగుతావని చెప్పాను. నాకేం పని? ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? 14 మంది నీతో కలిపి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అమ్మాయిలు కాదంటే అవుననే కదా. అయితే అవును. అదే నేను అనేది. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే. అయినా పార్టీలో అంతమంది యంగ్స్టర్స్ ఉండగా నువ్వు ఈ యంగ్స్టర్ని ఎందుకు హెల్ప్ అడిగావు? ఫ్రెండ్ అనే కదా. ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే కదా. గర్ల్ ఫ్రెండ్ వేరు. అమ్మాయిలకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, హార్ట్లో లవర్ ఒక్కరే ఉంటారు. ఇప్పుడు నా హార్ట్లో ఒక అమ్మాయి ఉంది అనుకో, నీ హార్ట్లో కూడా ఒక అబ్బాయి ఉండాలి కదా. ఎవరు? ఏయ్, షవరు ఆగిపోయింది. భలే కనిపెట్టావే. ముందు బయట పడే మార్గం చూస్తావా? ఐడియా ఏంటి? నువ్వు అటువైపు ఉండు, నేను డోర్ తెరిచి కుక్కని రెచ్చగొడతాను. అది లోపలికి రాగానే అటు నుంచి వెళ్ళిపోతాం. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు. రెడీ